ప్రముఖ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ పేరు సొంతం చేసుకుంది. నిజానికి హీరోయిన్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మరింత వార్తల్లో నిలిచింది. ఇక ఈ మధ్య భర్తకి దూరంగా ముంబైలో పిల్లలతో కలిసి జీవిస్తున్నప్పటికీ ఏదో ఒక విషయంపై రేణు దేశాయ్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జంతు ప్రేమికురాలుగా పేరు సొంతం చేసుకున్న ఈమె అప్పుడప్పుడు సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఒంటరిగానే పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవిస్తోంది. కానీ అటు పవన్ కళ్యాణ్ మాత్రం మూడవ పెళ్లి చేసుకోవటమే కాకుండా పిల్లలకి కూడా జన్మనిచ్చారు. నిజానికి రేణు దేశాయ్ గతంలోనే మళ్లీ వివాహం చేసుకోవాలని చూసింది. అందుకు తగ్గట్టుగానే ఎంగేజ్మెంట్ కూడా అయిందని వార్తలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే ఆమె తన రెండో పెళ్లిని విరమించుకుందని కూడా సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లిపై ప్రస్తావన తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది రేణు దేశాయ్. ఇకపోతే రేణు దేశాయ్ రెండో పెళ్లిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. నేను రెండో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమే. ఇన్ని రోజులు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతున్నాను. కానీ ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవటానికి సమయం పడుతుంది. మరో 3 ఏళ్లలో ఖచ్చితంగా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేయడానికి, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకపోవటానికి కూడా ఒక కారణం ఉంది అంటూ తెలిపింది. రెండో పెళ్లి నా పిల్లల కోసమే చేసుకోలేదు. అప్పట్లో రెండో పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా పిల్లలు అకీరా, ఆద్య ఇంకా చిన్నవాళ్ళు. వారికి కేర్ టేకర్ కావాలి. ఆ టైంలో నేను పెళ్లి చేసుకుంటే వారికి తోడు ఇబ్బంది అవుతుంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భర్తతో కూడా నేను గడపాల్సి ఉంటుంది. ఆయన కోసం టైం కేటాయించాలి. అప్పుడు 2 పిల్లలు ఒంటరైపోతారు. ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు. నేను కూడా దూరమైతే వాళ్ళు ఒంటరి ఫీలింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇబ్బంది పడతారని ఉద్దేశంతోనే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. కొన్ని రోజులు ఆగితే కాలేజ్కి వెళ్తారు. ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరం వారికి రాదు. ఇక పేరెంట్స్గా వాళ్ళకి కేవలం సపోర్ట్ ఇస్తే చాలు. రోజంతా పేరెంట్స్ అవసరం లేదు. ఇక ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి.